మల్కాజ్గిరి సిపి సుమతి పోకిరీలకు వార్నింగ్ ఇచ్చారు. రాత్రిపూట అవసరం లేకుండా రోడ్లపై తిరిగే వారిపై చర్యలు తప్పవన్నారు. నేరరహిత సమాజమే తమ లక్ష్యమన్నారు. రాత్రి వేళల్లో యువకులు మేల్కొని ఉంటున్నారన్నారు. రోడ్లపై పోకిరీలో ఎక్కువ మంది హాస్టల్ విద్యార్థులు ఉన్నట్లు గుర్తింపు పొందారు. ఇందులో భాగంగానే దిల్సుఖ్ నగర్లో హాస్టల్స్ నిర్వాహకులతో మల్కాజ్గిరి సిపి సమావేశం నిర్వహించారు. హాస్టల్ విద్యార్థులను దారిలోకి తెచ్చేందుకు యాజమాన్యాలు సహకరించాలన్నారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో భద్రత పెంచాలన్నదే తమ లక్ష్యమన్నారు. భద్రత ఎలా ఉందో తెలుసుకునేందుకే నైట్ ఆపరేషన్ నిర్వహించామన్నారు. యంగ్ పాపులేషన్ ని ఒక రకంగా డ్రగ్స్ బారిన పడడానికి లేదంటే వేరే దురలవాట్ల బారిన పడడానికి ఇక్కడ ఉన్న వాతావరణము కొంత ఉపయుక్తం అవుతుంది. దానివల్ల క్రైమ్ రేట్ పెరిగే ఛాన్స్ ఉందన్న ఒక ఉద్దేశంతో ఈ ఏరియాలో చాలా చిన్న చిన్న క్రైమ్స్ అయ్యాయి. కాకపోతే నివాస యోగ్యమైన ప్రాంతంలో ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు. ప్లస్ యంగ్ పాపులేషన్ ప్రొడక్టివ్ గా వాళ్ళ చదువు వాళ్ళు క్రైమ్ కి ప్రోన్ కాకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని మేము నేరరహిత ప్రాంతంలో చేయడానికి కొంత సరూనగర్ పోలీసు, ఎల్బీ నగర్ డీసీపీ గారి ఆధ్వర్యంలో కొంత ప్రయత్నం చేయడం జరిగింది. ఒక్క ఈ ప్రాంతమే కాదు, ఎంటైర్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లో ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఇదే సిస్టమాటిక్ అప్రోచ్ జరుగుతుంది. అవసరమైతే గార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తాము. అండ్ ఈ ఏరియాలో ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళని మేము టెక్నాలజీ ద్వారా, అంటే డైరెక్ట్ గా పోలీస్ యాక్షన్ కాకుండా రిమోట్ టెక్నాలజీ ద్వారా గుర్తించడానికి